అధ్యక్ష నమస్కారం. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు మీరు ఎంపిక చేశారు. అందుకు స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జనరల్గా ఏ ప్రభుత్వం అయినా సరే విద్యారంగాన్ని బాగు చేయాలని కోరుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా కేసీఆర్ గారు కూడా ఆ రోజుల్లో చాలా చేయాలనేటువంటి తపన మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు కనపడింది. అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట కూడా గుర్తు చేస్తాను అధ్యక్ష. ప్రతి స్కూల్లో, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం, irrespective of children of CM or grants children of CM or a common man, all must study in one school, that is common school. So we should reach that target. So that was his saying. Accordingly, generally every government dreams high, but to achieve that dreams, to fulfill that dreams, the efforts are being made very little. సో ఆ విధంగానే కేసీఆర్ గారు చాలా కలలు కన్నారు, కానీ ఆయన ప్రాధాన్యతలు మారిపోయాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయనలో ఒక తృష్ణ, ఒక కసి కనపడతా ఉంది. కారణం, అప్పుడప్పుడు ఆయన్ని మీరు చదవలేదు, మీరు సరిగ్గా మాట్లాడరు, ఇంగ్లీషు ఇవి చెప్తూ ఉంటారు. ఆయన బాగానే మాట్లాడతారు. నేను పార్లమెంట్లో విన్నాను. చాలా ఆయన్ని నిర్మలా సీతారామన్ గారు అన్నా, నేను జాగ్రత్త అన్నా, ఏం తప్పేం మాట్లాడలేదు. అయినా ఆయన ప్రభుత్వ స్కూల్లో చదివి పట్టుదలగా ఆ మేరకు వచ్చి ఇవాళ ఆయన కసిగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పట్టుదల ఆయన కనపడుతుంది. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, నిజంగా నేను ఇప్పుడు ఇది వచ్చేటప్పుడు తెలుసుకున్నాను. ఈ మెనూకి సంబంధించి 4 రోజులు చికెన్ కర్రీ, 2 days అది మన మటన్ కర్రీ, ఎవ్రీడే ఒక ఎగ్గు, ఆ విధంగా అలాగే ఛార్జెస్ పెంచారు. ఇంకా చాలా చేయాలనేటువంటి తపన కనపడతా ఉంది. కానీ ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది స్టిల్ ఐ డౌట్. వై? బికాజ్ ఇప్పుడు అటువంటి ఆ కాంక్ష, ఆ కోరిక ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే చాలదు. పై నుంచి క్రింది వరకు ఆ తపన ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి దురవస్థ ఈ మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ఏమిటంటే, ఆరంభం చాలా గొప్పగా ఉంటుంది, కానీ అనుభవంలో, ఆచరణలో nobody takes it seriously. What we said, we ourselves don't take it seriously. So that is going on. That's why we are facing this kind of plight in the country, అధ్యక్ష. మన భారతదేశంలో వాస్తవంగా అన్ని రకాల సంపద ఉన్నప్పటికీ కూడా మనం అనేక దేశాల కంటే ఇప్పుడు కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నాం. ఎక్కడైతే విద్యారంగంలో వెనకబడి ఉన్నామో, ఏ సమాజం అయితే వెనకబడి ఉంటుందో, ఏ దేశం అయితే వెనకబడి ఉంటుందో, ఆ దేశం మిగిలిన చిన్న దేశాలతో కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితిలోకి వస్తున్నాం. కారణం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొత్తంగా చూస్తే మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. లిటరసీ రేట్ వాళ్ళ లెక్కల ప్రకారంగా దేశంలో 67% ఉంది. దానిలో ప్రాక్టికల్గా చదవటం, రాయటం వచ్చిన వాళ్ళు స్టాటిస్టిక్స్ ప్రకారంగా 40 and odd. రియలిస్టిక్గా పోతే సొంత భాష తెలుగు 100% రాయగలిగిన వాళ్ళు, తెలుగు 100% చదవగలిగిన వాళ్ళు మాతృభాష, లేకపోతే ఇంగ్లీషు 100% చదవగలిగిన వాళ్ళు చూస్తే 10 to 15% కరెక్ట్గా లేరు అనేది మనకు ఉన్నటువంటి అంచనా, అధ్యక్ష. ఈ రకమైనటువంటి ఈ విద్యా వ్యవస్థను బాగు చేయటంలో అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ దృక్పథాలని బడ్జెట్ రూపంలోనో ఇంకో రూపంలో తీసుకొస్తారు. కానీ ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? ఇక్కడ మనం గమనంలో తీసుకోవాలి. ఇవాళ టీచింగ్ కమ్యూనిటీ ఉంది, ఆ టీచర్సు సంతోషంగా లేరు. ఎందుకంటే దో దే ఆర్ పెయిడ్ హై, but they are not satisfied. Why? Because
బికాజ్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేస్తారో తెలియదు, ఎటు నుంచి ఎటు వేస్తారో తెలియదు, వాడు ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్డ్గా ఉంటాడు. అదేవిధంగా ఆ టీచర్లకు సంబంధించి వాళ్ళ కుటుంబాలతో గడిపే పద్ధతి ఉండదు. టీచర్లుగా సంతోషంగా లేకుండా పిల్లలు కూడా మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పలేడు. నేను ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి అధ్యక్ష. మీరు తీసుకోండి, మాకు కూడా స్కూల్స్ అనుభవం ఉంది. ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకోండి. క్వాలిటీలో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ టీచర్ లెక్చరర్స్ కానీ, గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆఫ్టర్ గెటింగ్ పాస్డ్ ద డిఎస్సి ఆర్ సమ్ అదర్ ఎగ్జామ్స్ రిలేటెడ్ వాళ్ళు దే బికేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకంటే తక్కువ స్టాండర్డ్ ఉండేవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో ఉంటారు, వాళ్ళకంటే తక్కువ స్టాండర్డ్ ఉండేవాళ్ళు ప్రైవేట్ కాలేజీలో ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అలా ఉంటున్నాయి? ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇవాళ ఏమీ లేని ఒక పేదవాడు కూడా, ఒక ఆటో నడుపుకునే అబ్బాయి కూడా, లేదా ఒక రిక్షా దొక్కునే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే బిడి పడుతున్నారు. అది ఎటువంటి స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే సంతోషపడుతున్నారు. కారణం ఏంటి అంటే మనకు ఇంత వ్యవస్థ, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వ రంగం పైన, దానిపైన నిఘా లేదు. దానిపైన వాళ్ళు వర్క్ ఓరియంటెడ్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా ఆ స్కూల్స్ పైన అక్కడ ఉన్నటువంటి పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ లేదు అధ్యక్ష. దానిలో భాగంగానే నేను మీకు ఒక విషయం చెప్పాలి. మన కొన్ని దేశాల్లో, ముఖ్యంగా స్కాండినేవియన్ కంట్రీస్లో వాళ్ళకి శాలరీస్ ఐఏఎస్లకు ఎంత ఇస్తారో అంత ఇస్తారు అధ్యక్ష. ఐఏఎస్లకు ఎంత ఇస్తారో అంత ఇస్తారు. అక్కడ విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనకి సరే శాలరీస్ ఉన్నదానిలో టీచర్స్కి మంచిగా ఇస్తున్నట్లే, ఇప్పుడు స్వీడన్, నెదర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ ఇటువంటి చోట. కానీ ఇచ్చిన వాళ్ళని మానిటరింగ్ చేయటంలో ఎక్కడ ఫెయిల్ అవుతుందనేది అర్థం కావట్లేదు. ఇది సీరియస్గా ఆలోచన చేయాలి. ఎందువల్లంటే జనరల్గా డిఈఓ గారు ఉంటారు. డిఈఓ గారు ఇది ఒక సిస్టమ్, రొటీన్, ఇది ఒక రొటీన్ సిస్టమ్ లాగా అయిపోయింది. నా సూచన ఏంటంటే ఐఏఎస్లు చాలామంది ఉన్నారు. ఓన్లీ ఎడ్యుకేషన్ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఐఏఎస్లకు అనేక బాధ్యతలు ఉంటాయి. ఈ అనేక బాధ్యతలు ఉన్నటువంటి ఐఏఎస్లు పూర్తిగా అన్నిటికీ న్యాయం చేయలేరు. ఎడ్యుకేషన్ వరకు చూస్తానికి ప్రతి జిల్లాకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి తద్వారా ఆ విధంగా చేయాలి. ఒకటి. రెండు, టీచర్లకు ఇబ్బంది లేకుండా చూడాలి. మూడు, మనం ఏమి ప్రొవైడ్ చేస్తున్నామో అది అక్షరాల అమలు అవుతుందా లేదా చూడాలి. ఆ క్రమంలో ఇవాళ మనం పాఠశాలకు వెళ్తే, ఇంతకుముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనబడి మన ఊరు పేరుతో చాలా మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా హాఫ్ కంప్లీటెడ్ అధ్యక్ష, హాఫ్ కంప్లీటెడ్. అవి ముందు పూర్తి చేయాలా లేదా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ మన ఊరు మన ఆదర్శ పాఠశాల ఏదో పెట్టారు, దీని మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. దాన్ని పూర్తి చేసి ఇది చేయాలి. ఆ విధంగా ముందు స్కూల్స్ లేవు. అదేవిధంగా ఆడపిల్లలు వెళ్ళటానికి ఇప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ అటువంటి సౌకర్యం, ఈవెన్ టీచర్స్ వెళ్ళడానికి కూడా లేదు. మరి డబ్బులన్నీ పెడతానే ఉన్నాం, ఖర్చు పెడుతున్నాం. స్కూల్స్కి ప్రహరీ గోడలు లేవు. ఆ ప్రహరీ గోడలు లేని చోట పశువులు వచ్చి పడుకుని ఉంటాయి. అర్ధరాత్రి పూట దానికి కాపలా ఎవరు లేడు. ఆఖరి స్కూల్లో ఓడవటానికి ఉండేటువంటి ఒక మామూలు స్కావెంజర్ లేకపోతే స్వీపర్, వాళ్ళకు కూడా మనం గవర్నమెంట్ నియామకం చేయట్లేదు. వాళ్ళ సొంత జేబుల్లోంచి పెట్టి ఆ టీచర్లు పెడితే వాళ్ళు ఉన్నట్లు. అంటే ఎక్కడో ఫెయిల్ అవుతుంది, ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుంది. పెట్టే ఖర్చుకి అక్కడ అది జరిగేటువంటి అమలయ్యేటువంటి వాటికి డిస్కనెక్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఇదే సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూడాలి ముందు. ఆ ఖాళీలు నింపడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు నాకు తెలిసి ఈ గురుకులాలకు సంబంధించి 592 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా 772
ఎస్జిటిలో 10,669 ఖాళీగా ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్స్ 7,046 ఖాళీగా ఉన్నాయి. పిఐటి 378 ఖాళీగా ఉన్నాయి. ఇంకితర పోస్టులు 1,006 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 20,463 ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఈ సర్వ శిక్షా అభియాన్ పేరు బాగుంది. ఇవాళ దాదాపు 20 రోజుల నుంచి వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 19,000 మంది ఉంటారు. మినిమం స్కేల్ టైం స్కేల్ కూడా లేకుండా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటివన్నీ మనం పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మిడ్ డే మీల్స్కి సంబంధించి మొత్తంగా బడ్జెట్ 666 కోట్లు అయితే విడుదల ఖర్చు పెట్టింది ఎంతంటే 322 కోట్లు. అంటే ఈ మిడ్ డే మీల్స్ సంబంధించి వాళ్ళు ఎప్పటికైనా మా ఉద్యోగం పర్మనెంట్ అయిద్దని చెప్పి వాళ్ళే అప్పులు చేసి వాళ్ళు వంటలు వండుకోవాలి. వాళ్ళకి సరైనటువంటి డబ్బులు ఎవరు, వాళ్ళు రోడ్ల మీద పడతారు. అది కింద స్థాయి చదువు, అది కింద స్థాయి ఆ చదువులో అక్కడ ఎఫెక్ట్ పడుతూ ఉంది. అంగన్వాడీకి సంబంధించి అదే పద్ధతుల్లో ఎఫెక్ట్ పడుతూ ఉంది. అదేవిధంగా డ్రాప్అవుట్స్ సంబంధించి అయితే ఇప్పుడు కూడా ఈనాటికి కూడా సెకండరీ ఎడ్యుకేషన్లో 11.95 డ్రాప్అవుట్స్ ఉన్నారు అధ్యక్ష. అలా మనం ఇంకా వెళితే రూమ్స్ లేని 90,690 రూమ్స్ ఇంకా అవసరం. డ్రింకింగ్ సౌకర్యాలు లేనటువంటి 26,000 స్కూల్లో డ్రింకింగ్ సౌకర్యాలు లేవు. టాయిలెట్స్ 25,508 స్కూల్లో లేవు. అదేవిధంగా గార్డ్స్ సంబంధించినటువంటి వాటిలో కూడా 25,259 స్కూల్స్ లేవు. ఎలక్ట్రిసిటీలో 26,000 స్కూల్లో ఎలక్ట్రిసిటీ లేదు. కాంపౌండ్ వాల్స్ సంబంధించి 26,000 పైసలకు లేదు. ప్లే గ్రౌండ్స్ సంబంధించి 26,000 పైసలకు లేదు. కిచెన్ షెడ్లు లేవు. అలాగే ఇంకా ఇటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి ఈ 10 ఏళ్ల కాలం సంగతి నేను చెప్తున్నాను, ఇప్పుడని కాదు. గురుకులాలకు సంబంధించి అప్పుడు 200 ఉండేవి, 1000 పెరిగినాయి మనకి. కానీ 1000 పెరిగిన 672 భవనాలకి ఇప్పుడు కూడా సొంత భవనాలు లేవు అధ్యక్ష. వీళ్ళు నాకు తెలుసు కొన్ని ప్రైవేట్ వాటిలో తీసుకుంటారు. ఆడటానికి ఏమి ఉండదు అక్కడ. ఆ రూములే సరిగా ఉండవు, ఇరికిచ్చి పెడతారు. తర్వాత టైం ఏదో నాకు స్పెసిఫిక్గా చెప్పమన్నారు. టైం ఏంటంటే ఇప్పుడు గురుకులాల్లో ఇంతకుముందు 9ంటికి ఉండేది, ఇప్పుడు 8ంటికి పెట్టారంట. 8ంటికి పెట్టడం వలన బాత్రూములు లేకపోవటం వల్ల ఒకే బాత్రూంలో 30 మంది ఒకసారి పోవాల్సిన పరిస్థితి రావటం వల్ల మళ్ళీ అక్కడ టిఫిన్ అది అందదని కొంతమంది స్నానాలు చేయకుండా టిఫిన్ దగ్గరికి వెళ్ళాలి. టిఫిన్కి వెళ్ళిన వాళ్ళు స్నానాలు లేవు. ఈ విధంగా ఇవన్నీ కామన్ చిన్న ఇష్యూస్. దాని మీద ఫోకస్ పెట్టేవాళ్ళు లేరనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పిల్లలు హాస్టల్ పిల్లల్ని ఎలా చూడాలి మనం? హాస్టల్ పిల్లలు సరే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి, ఈ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి. ఏ ప్రభుత్వం ఉన్నా మంచిగా ఉండాలని కోరుకుంటారు, మంచి చేయాలని కోరుకుంటారు. పిల్లలు చదువులు బాగా చెప్పించాలని కోరుకుంటారు. వాళ్ళకి చదువు బాగా వస్తే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వాళ్ళకి తెలుసు. కానీ అమల్లోకి వచ్చేసరికి తేడా వస్తూ ఉంది. ఇవాళ హాస్టల్ పిల్లలు ఎలా ఫీల్, ప్రభుత్వం పాఠశాలలో చదివే పిల్లలే వాళ్ళు రెండవ శ్రేణి పిల్లల్లాగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు. ఇంకా హాస్టల్లో చదివే వాళ్ళు ఇంకా అన్యాయంగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళు పాపం వాళ్ళ బట్టలు కానీ వాళ్ళకి తల్లిదండ్రులు అంతా మనమే, టీచర్సే తల్లిదండ్రులు. 24 గంటలు మన ఆధీనంలోనే ఉన్నారు, మన స్వాధీనంలోనే ఉన్నారు. వాళ్ళని ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చండి, ఎంత బాగా ప్రభుత్వ పాఠశాలలకి ఏ సిస్టమ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్గా వాళ్ళు ఎలా చదివిస్తున్నారు, వాళ్ళ స్టడీ సర్కిల్స్ ఎలా ఉంటాయి, స్టడీ అవర్స్ ఎలా ఉంటాయి, అటువంటి ఏమైనా మనం పాటిస్తున్నామా? వాళ్ళ బట్టలు ఎన్ని ఇస్తున్నాం, బట్టలు సరిగా ఉన్నాయా లేదా? మీరు ఎప్పుడైనా చూడండి ఒకసారి హాస్టల్కి వెళ్ళి, తెల్ల బట్టలు ఉన్న చోట తెల్లగా ఉన్న బట్టలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మనకు కనపడతారు చూడండి. వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్ఫీరియారిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అక్కడ చదవటం వలన సుపీరియారిటీ కంటే వాళ్ళకి ఎంపవర్మెంట్, వాళ్ళకి ఒక ఆత్మ గౌరవంతో పాటు ఆత్మాభిమానంతో పాటు నేను ఇక్కడ చదువుకున్నాను, పైకి వస్తాను, పైకి ఇంకా మిగిలిన వాళ్ళకంటే ఎవరికంటే నేను తక్కువ కాదు అనే భావన కంటే హాస్టల్లో చదివేటువంటి వాళ్ళకి ఎక్కడో ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. హాస్టల్లో చదివే వాళ్ళకి, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి ఆత్మ న్యూనతా భావం ఉంటుంది. వీటన్నిటినీ మనం సరి చేసుకోకుండా, ఈ విద్యా విధానాన్ని సరి చేసుకోకుండా ఈ సమాజం బాగుపడదు, ఈ దేశం బాగుపడదు, మన రాష్ట్రం బాగుపడదు. అందువల్ల నేను అంటున్నాను,
దానికి సంబంధించి ఇవన్నీ బాగానే చెప్తున్నాం, ఖర్చులు కూడా పెడతానే ఉన్నాం. కానీ అసలు ఆ ఎక్స్పర్ట్స్, అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే బడ్జెట్లో 20% ఇవ్వండి అంటారు. సరే, వాస్తవంగా మనకు వి నో ద ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని రంగాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. 20% అంటే పెట్టలేరు వీళ్ళు. వాస్తవంగా పోయినసారి 6.5% పెట్టారు, ఈసారి 7.5% పెంచారు ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇది అట్లీస్ట్ 12% తీసుకురావాలి. అటు ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు కల్పించాలి, వాటన్నిటికంటే మించి ఉద్యోగస్తుల్ని హ్యాపీగా ఉంచాలి, వాటన్నిటికంటే మించి వాళ్ళల్లో అంకిత భావం కల్పించాలి. అంకిత భావం కల్పించాలంటే వాళ్ళకి జవాబుదారీతనం నేర్పాలి. జవాబుదారీతనం నేర్పాలంటే వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా చేయాలి. అదేవిధంగా పిల్లలకి మరింతగా వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి ఈ ఇన్ఫీరియారిటీ పోగొట్టి వాళ్ళ మీద ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి ఒక మంచి భావన వచ్చే విధంగా ఏ పద్ధతిలో ప్లాన్ చేయాలో అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ సలహా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు 6 లక్షల మంది గురుకుల విద్యాలయాల్లో 6 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. 6 లక్షల మందిని మనం వజ్రాల్లాగా తయారు చేసుకోవచ్చు. ఆ 6 లక్షల మందిని భారంగా తయారు చేస్తే వాళ్ళు కుటుంబాలకి నష్టం, రెండో పని చేసుకోలేరు, వ్యవసాయం చేసుకోలేరు. చదువుల్లో పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా ఉద్యోగాలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తున్నారు. డిగ్రీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళకి సర్టిఫికెట్స్ వస్తున్నాయి తప్పితే ఆచరణలోకి వచ్చేసరికి స్టాండర్డ్ చాలట్లేదు. వీటన్నిటిపైన ఇది పెద్ద ఓషన్ అధ్యక్ష. ఇది ఇవాళ ఈ ఒక్క గంటతో జరిగే చర్చలతో ఇది అవ్వదు. దీనిపైన ఈ విద్యారంగం పైన చాలాసార్లు కొఠారి కమిషన్, రాధాకృష్ణ కమిషన్, ఇంకా చాలా కమిషన్లు ఇంతకుముందు చాలా సూచనలు చేశారు. అమలు చేయటంలో మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తపన ఉంది, అంతకుముందు కేసీఆర్ గారికి తపన ఉంది. ఆయన ఫెయిల్ అయ్యాడు, ఈయన ఫెయిల్ కాకూడదని కోరుకుంటున్నాం. అదే పద్ధతిలో ఆ తపన దీనికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉండాలి. ఎవరి శాఖ వాళ్ళకి. సరే, ఇప్పుడు ఇదేమో ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది, మంత్రులు కూడా కొద్దిగా ఫ్రీడమ్ ఉండాలి. ఎవరి శాఖను వాళ్ళు ఛాలెంజ్గా తీసుకుని నడిపే విధంగా వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అదే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీస్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పై అధికారులు, వాళ్ళందరూ కూడా అంకిత భావంతో ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలనేటువంటి తపన ఉండాలి. ఇవి ఎంతసేపు ఉద్యోగం అయిపోయిందా, 5 గంటలు అయిపోయిందా, వెళ్ళిపోదాం అనేది కాకుండా ఇంకా సీరియస్గా వాళ్ళని వాళ్ళు అర్పించుకోవాలి. అటువంటి డిపార్ట్మెంట్ ఇది ఈ విద్యారంగం. ఆ విధంగా అన్నిటికంటే, అన్ని రంగాల కంటే విద్యారంగంలో పనిచేయటం అనేది ఒక గొప్ప అదృష్టంగా అధికారులు కూడా భావించాలి. విద్యారంగం కోసం కృషి చేయటం గొప్ప అదృష్టంగా పాలకవర్గాలు భావించాలి. ఆ విధంగా ఇవాళ ఈ మంచి సబ్జెక్టు ద్వారా కొన్నైనా సరే సమస్యల పరిష్కారం ఉండి దానిపైన మరింతగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడ ఎందులో లోపం ఉంది, ఎక్కడెక్కడ మౌలిక వసతుల్లో లోపం ఉంది, చదువులో ఎక్కడ లోపం ఉంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తక్కువ జీతాలు ఎంతమందికి ఇస్తున్నాం. అధ్యక్ష, అందరికీ సేమ్ క్వాలిఫికేషనే టీచర్లకి. ఒకడేమో టైం స్కేల్ టీచర్ అంటారు, ఒకడేమో గెస్ట్ టీచర్ అంటారు, ఒకళ్ళేమో ఆన్రోలింగ్ టీచర్స్ అంటారు, ఒకళ్ళేమో ఫుల్ టీచర్స్ అంటారు. ఇక వ్యవస్థ ఇట్లుంటే బాగుపడదు. వీటన్నిటి మీద సమన్వయంతో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మన తెలంగాణ నెంబర్ 1గా ఉంటుంది. తెలంగాణ నెంబర్ 1గా ఉంటే దేశంలో కూడా మన భాగస్వామి మనం ఉన్నట్లు దేశాన్ని నెంబర్ 1గా తీసుకెళ్తే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్షుడు. రామచంద్ర నాయక్ గారు.